హాయ్ ఫ్రెండ్స్, బ్యాచిలర్ కూడా ఈజీగా తయారు చేసుకునే ఎగ్ బిర్యానీ చూద్దాం రండి. ఇప్పుడు కావాల్సినవి ఎగ్స్ అయితే 6 తీసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర, పుదీనా తీసుకొని పక్కన పెట్టుకున్నాను కడుక్కొని. అలాగే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా కోసుకొని పక్కన పెట్టుకున్నా ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. అలాగే బాస్మతి రైస్ అయితే 2 గ్లాసులు తీసుకున్నాను. బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి పెట్టుకొని నానబెట్టుకోవాలి ముందుగా. అలాగే కొంచెం 2 స్పూన్ల నెయ్యి మాత్రం తీసుకున్నాను, ఒకసారి చూడండి. అలాగే ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పట్టుకొని రెడీగా ఉంచుకున్నాము. ఇంకా కావాల్సినవి దినుసులు అన్నమాట పలావ్కి, అవి కూడా రెడీగా పెట్టుకుందాం. ఆయిల్ అయితే సరిపడినంత తీసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. ముందుగా అయితే పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకుందాం, బాండీ పెట్టుకుందాం. బాండీ అయితే కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మనం తీసుకున్న నెయ్యి ఉంది కదా, 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇక్కడ చూడండి ఒకసారి. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకుందాం. తర్వాత దినుసులు వేసేసుకుందాం. కొంతమంది ఆయిల్లో వేసేస్తారు కానీ నల్లగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఆయిల్లో ముందుగా వేస్తే హీట్ ఎక్కువ ఉంటుంది కదా ఆయిల్, అందుకని నేను టమాటాల్లో వేసేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. అవి హీట్ ఎక్కి మగ్గించిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుందాం. అవి కొంచెం మగ్గాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోవాలి కదా, అలాగే కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. అది కూడా మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అవి మగ్గిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. అంటే గ్లాసుకి గ్లాసు ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా కదా నేను, ఇప్పుడు 4 గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నా. చూడండి ఒకసారి. అప్పుడే అన్నం క్రిస్పీగా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్, మంచిగా ఉడికిద్ది అనమాట. చూడండి ఒకసారి. 4 గ్లాసులు అయితే తీసేసుకున్నాను. ఉప్పు సరిపడంత తీసుకుందాము. పసుపు కూడా కొంచెం తీసేసుకుందాం, యాంటీబయాటిక్ కదా అందుకు. నిమ్మకాయ ఒక బద్ద తీసుకున్నాను ఫ్రెండ్స్, కొంచెం టేస్ట్ కోసం. అలాగే పై మసాలా అన్నమాట, గరం మసాలా కొంచెం వేసేసుకుందాం. అంటే అవాయిడ్ చేస్తారు కొంతమంది, మసాలా ఎక్కువ తినరు కాబట్టి నేను సరిపోని తీసుకున్నాను. మా ఇంట్లో ఎలాగైతే తింటారో అలాగే తీసుకున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎలా నచ్చితే అలా వేసుకోండి, సరిపడా అంత. ఉప్పు చూసుకోండి ఒకసారి, ఉప్పు చూసుకొని. అలాగే చూడండి, నీళ్ళు అయితే మరగనివ్వాలి బాగా. మరగనిచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, వేసేసుకుందాం దాంట్లో. ఇంకా గిన్నెలో అయితే ఇలా చేస్తే బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకుంటారు ఫ్రెండ్స్, అందుకని ఉడకనివ్వాలి బాగా. దమ్ చేయాలి కదా, అలాగే ఇప్పుడు ఉడుకుతుండగానే ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. ఇంకా రైస్ ఉడుకుతుంటేనే వేసేసుకుంటేనే అవి కూడా మసాలా పట్టి కొంచెం మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఎగ్ అనేది. చూడండి ఒకసారి. అప్పుడప్పుడు అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండండి. ఉప్పు కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి, ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు చూసుకుంటేనే టేస్ట్ అనేది అర్థమైద్ది. చూడండి ఫ్రెండ్స్, అడుగు పట్టకుండా తిప్పుకోవాలన్నమాట. ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా ఉంది కదా రెడీగా, అదైతే వేసేసుకుందాం. కొంచెం మూత పెట్టుకుందాం, మగ్గనిద్దాం. ఇప్పుడైతే సరిగా ఉడికిందో లేదో చూసుకుందాం.
అంతే ఫ్రెండ్స్, హోటల్ స్టైల్లో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.